ఇక వెలుగులో చూస్తే వెలుగులో ప్రధానంగా కాళేశ్వరం పాపం కేసీఆర్దే. భారీగా ఆర్థిక అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, కమిషన్ నివేదికలో సంచలన విషయాలు నేడు వీటన్నిటిని క్యాబినెట్లో చర్చించబోతున్నారు. ఇక కవిత గారినైనా నాపై బీఆర్ఎస్ పెద్ద నేత కుట్ర, ఆయన అండదండలతో నాపైన వ్యక్తిగత ఆరోపణలు. పెద్ద నేత అంటే ఎవరుంటారమ్మా బీఆర్ఎస్లో చెప్పు? మీ నాయనదేనాయా పార్టీ పెద్ద నేత అంటే అయితే కేసీఆర్ అవ్వాలా, లేదంటే కేటీఆర్ అవ్వాలా. ఆల్రెడీ నువ్వు కేటీఆర్ని దెయ్యాలనేసినావు. ఇంకా పెద్ద నాయకుడు ఎవరు? కేసీఆరేనా? మీ నాయన నీపై ఎందుకు కుట్ర చేస్తున్నాడు? కేసీఆర్ శత్రువుల మాటలే కవిత మాట్లాడుతుంది, ఆమెకు నా సానుభూతి అని జగదీష్ రెడ్డి చెప్తున్నారు. రైట్. ఇక మహేష్ గౌడ్ చెప్తున్నారు కేటీఆర్ కవిత మధ్య ఆస్తుల పంచాయతీ ఉందంట, అది తీర్చలేకే పాపం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిందని చెప్తున్నారు. అయ్యో, కాలంలో పడ్డ కారు 11 మంది మృతి అంటండి. అర్రే, ఇష్టం లేని కోర్సులో చేర్పించారని ఇంటర్ విద్యార్థి సూసైడ్ అంట. హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య. హనుమకొండలో ఒక కార్పొరేట్ కాలేజీలో ఘటన, తక్కువ మార్కులు వస్తే మీరు తట్టుకోలేదంటే తల్లిదండ్రులు లెటర్. కొంచెం పేరెంట్స్కి మీరు బుద్ధి తెచ్చుకోండి. పిల్లలకి ఏది ఇష్టమో చదివించండి. పిల్లలు మీరు కూడా కొంత స్ట్రాంగ్ అవ్వాలమ్మా. ఈ మార్కులు ర్యాంకులు ఏవి దేనికి పనికిరావు, మార్కులు ర్యాంకులు. నిజం. ఇప్పుడు ఎవరినైనా మీ పేరెంట్స్ని అడగండి అమ్మా, ఎవరైనా మీ పేరెంట్స్ని అడగండి. చిన్నప్పటి నుంచి చదువుకున్న ఈ A+B² ఫార్ములాలు మనం స్కూల్లో బట్టి అక్బరు, బాబరు, అశోకుడు చెట్లకు నాటి అటువైపు ఇటువైపు చెట్లు నాటించాడు, లేకపోతే అక్బర్ తోపు, బాబర్ తురుమని చెప్పి మనం నేర్చుకునేవన్నీ ఇప్పుడు పనికొస్తున్నాయి మనకి. సార్, మార్కులు ర్యాంకులు అనేవి ఒట్టి ఊరకే, అది ఒక ప్రామాణికం. దానివల్ల ఏమీ దేనికి పనికిరావు. కొంత మీరు కూడా స్ట్రాంగ్ ఉండాలి. తల్లిదండ్రులు ఏమన్నా అన్నా వాళ్ళు వద్దని చెప్పినా వినాలి, లేదంటే వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇలా చేయకూడదు. కొంచెం ధైర్యంగా ఉండండి పిల్లలంతా. అట్లా చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మధ్య. చాలామందిని చూశాను నేను. చిన్న అంటే అఫ్కోర్స్ ఎవరి వాళ్ళకి పెద్దగానే అనిపిస్తాయి, నేను కాదంటలేదు. కానీ ఈ చిన్న విషయం కొంచెం ఆలోచించి ఉంటే అమ్మాయి ఎవరన్నా ఫ్రెండ్స్ తోటో, ఇంట్లో ఇంకా తమ్ముడు, అన్న, ఇంకెవరైనా చుట్టాలతోనో డిస్కస్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పేరెంట్స్ కూడా మార్కులు ర్యాంకుల కోసం పిల్లల్ని సతాయించకండి. ఎవ్వడికి ఉద్యోగాలు లేవు బయట.